ఓకే, సరే. మీ పేరు? రంగయ్య అండి. మీ వయసు? సుమారు 63 ఉంటుందండి. ప్రాబ్లం ఏంటండి? విపరీతంగా దగ్గుతున్నాడు సార్. వీరిని చెప్పనివ్వండి. అదే దగ్గు వస్తోందండి. ఊపిరి కూడా ఆడటం లేదు. కళ్ళొస్తుందా? వస్తోందండి. రాత్రిళ్ళు బాగా వస్తుందా? అవునండి, నిద్రపోవడం కూడా కుదరట్లేదు. కాళ్ళు చేతులు లాగినట్టు, తలనొప్పి? తల విపరీతంగా పగిలిపోతూ ఉంటుందండి. అన్నం తినబుద్ధి అవుతుందా? లేదండి, తినబుద్ధి కావట్లేదు. తినబుద్ధి కావడం లేదా? మీకు టెంపరేచర్ కూడా ఉంది. నాకు కాస్త అనుమానంగా ఉంది. ల్యాబ్కు రాస్తున్న ఫోటో దిగి టెస్టులు చేయించుకుని రండి. ఫోటో ఎందుకు డాక్టర్? మీరు ట్రీట్మెంట్ చేస్తారా లేకపోతే పాస్పోర్ట్ ఏమైనా తీసుకోవాలా? కామెడీ చేయకండి, చెప్పింది చేయండి. ఫోటో అంటే మీ ఫోటో కాదు, ఎక్స్రే. వెళ్ళండి. ఎక్స్రే తీసారా? అన్నీ పూర్తయ్యాయి. రిపోర్ట్ల కోసం వెయిట్ చేయమన్నారు. అయినా ఈ సాధారణ దగ్గుకి 2 మాత్రలు వేసుకుంటే సరిపోయేది కదా. అనవసరంగా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చావు. ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని చూడు, ఇప్పటికే 500 ఖర్చు అయిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు రంగయ్య? నేను నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నా. అరే, దగ్గుతో అవస్థ పడుతూనే ఉన్నావు. అందుకే హాస్పిటల్ తీసుకొచ్చాను. డబ్బు పోతే పోయింది, ఆరోగ్యం కదా ముఖ్యం. సర్లే. ఇదిగో సార్, మీరు చెప్పిన ఎక్స్రేలను రిపోర్ట్లు కూడా ఇచ్చారు. మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అలవాటు లేదు సార్, కానీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. గుట్కా, జర్దా, కైని, ఒక్కపొడి ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అబ్బే, అలాంటివి అసలు లేవు సార్. కానీ ఎప్పుడన్నా కొంచెం మందు తీసుకుంటాను. క్యాష్ను బట్టి క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇక మీదట అలాంటి అలవాట్లు మానుకోండి. అవును, మీరెందుకు ఏం పని చేస్తుంటారు? నేను మున్సిపాలిటీలో పనిచేస్తాను సార్. అదేంటంటే ఎక్కడన్నా డ్రైనేజీ స్ట్రక్ అయిందనుకోండి, ట్యాంకులో దిగి క్లీన్ చేయటం. అబ్బో, ఒకటే భరించలేని దుర్గంధం సార్. ఆ దుర్గంధం భరించలేకే ఎప్పుడన్నా కొంచెం మందు తీసుకుంటూ ఉంటాను. మీరు ఇక నుంచి ఆ డ్రైనేజ్ పని మానేసేయండి. ఎందుకు సార్? భయపడకండి, మందులు టానిక్లు వాడితే సరిపోతుంది. మీరు ఆరోగ్యం గురించి ఏం కంగారు పడద్దు, కానీ ఓ 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఈయన ఆరోగ్యానికి ఏమైంది సార్? మందులు, టానిక్లు, మంచి పౌష్టికాహారం తీసుకుంటే తగ్గిపోతుంది. ఏంటి డాక్టర్, ఆరోగ్యానికి ఏమైంది అంటే మందులు వాడండి, సరైన ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకోండి అంటున్నారు. ఏమైంది సార్? మీకు టీబీ అటాక్ అయిందండి. టీబీనా? మీరేం భయపడకండి. ఎందుకు భయం? టీబీ అంటే ఆ రోజుల్లో భయం, నయంగారి జబ్బులా ఉండేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. టీబీ అనేది సాధారణంగా వచ్చే జ్వరం లాంటిది. దానికి తగ్గ మందులు వాడి రెస్ట్ తీసుకుంటే నయమైపోతుంది. ఈ మందులు వాడండి, త్వరగా నయమైపోతుంది. 1 మంత్ తర్వాత మళ్ళీ చెకప్కి రండి. చూడండి, 6 నెలలు బాగా రెస్ట్ తీసుకొని ఈ మందులు జాగ్రత్తగా టైం ప్రకారం వాడితే మీకు రోగం పూర్తిగా నయమైపోతుంది. సరేనండి, మీ రిపోర్ట్స్ తీసుకెళ్ళండి. వస్తామండి. మంచిది. సార్, మీరు వెళ్ళండి సార్. ఇదిగో మాణిక్యం, ఈ ఎక్స్రే తీసుకెళ్లి మీ ఇంట్లో భద్రంగా దాచిపెట్టు. లేదా ఫ్రేమ్ కట్టించి మోటార్ నాటని గోడకు తగిలిచ్చు. దీన్ని ఇంటికి తీసుకెళ్తే భాగ్యం భయపడి నానా హంగామా చేస్తుంది. దానికి నేనంటే కొంచెం లవ్ ఎక్కువలే. ఇదిగో, నేను మందులు తీసుకొస్తాను. ఇదిగో, డాక్టర్ చెప్పింది విన్నావుగా, మందులు సక్రంగా వాడి జబ్బు తగ్గించుకోమన్నాడు. అశ్రద్ధ చేయొద్దు. ఊరుకో మాణిక్యం, ఆయన ఏదో చెప్పాడని మనం భయపడిపోతామా? వాళ్ళ సంపాదన కోసం ఏదో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అసలు నన్ను చూస్తే జబ్బు మనిషిలా ఉన్నానా? నాకు టీబీ అంటే ఎవరన్నా నమ్ముతారా? దొన్నపోతులా ఉన్నాను. ఆయన ఏదో తానా అంటే మనం తందానా అంటే ఈ మందుల ఖర్చులకు మన డబ్బులన్నీ అయిపోతాయి. ఏదో 2 మాత్రలు వేసుకుంటే తెల్లారేపటికల్లా దగ్గు తగ్గిపోతుంది లేవయా. ఏంటి రంగయ్య, మనిషి స్ట్రాంగ్ గా ఉంటే జబ్బు లేనట్టేనా? అది మెల్లగా లోన్ జొరబడి డొల్ల చేస్తుంది. ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు. చెప్పేది నువ్వు పద. సర్లేదా?
నా భార్యకి ఎలా ఉంది? భయపడకండి, ప్రమాదం ఏమీ లేదు. మెట్లు గట్టిగా తగలటం వల్ల మెడ వెనక బలమైన దెబ్బ తగిలింది. చిన్న ఆపరేషన్ చేశాం. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. ఓ 3 నెలలు నడవకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్? మా అమ్మ తన పనులు తను చేసుకోవచ్చు కదా? ష్యూర్, తను నార్మల్ కండిషన్కి వచ్చేస్తారు. భయపడాల్సిన పనేం లేదు. డాక్టర్, నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చా? లేదు లేదు, జనరల్ వార్డుకు మార్చిన తర్వాత వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం తన స్పృహలో లేదు, వెయిట్ చేయండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? దీనికంతటికీ కారణం నేనే అన్నట్టు అలా చూస్తున్నావేంటి? నా మాట వినకుండా మొండితనానికి వెళ్ళాం, అందుకే ఇదంతా జరిగింది. నువ్వు నా మాట వినుంటే అసలు ఇదంతా జరుగుండేదే కాదు. మీరు చాలా తెలివైన వారు నాన్న, చాలా తెలివితేటలున్నాయి. మీకు మీరు చాలా గొప్ప మేధావి అనుకుంటారు కదూ, కానీ నేను మీ కూతున్నన్న విషయం మర్చిపోతున్నారు. చక్కగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేయాలనుకుంటారు. మీరు ఎంత మొండివారో నేను అంతే మొండిదాన్ని. మీరు మొండిగా ప్రవర్తిస్తే నేను జగమొండిగా ప్రవర్తిస్తాను. మీరు రెచ్చగొడితే నేను రెచ్చిపోతాను. నేను నా భర్త దగ్గరికి వెళ్తాను అంటే ఏమన్నారు? తను మారలేదు, దుర్మార్గుడు, ఆడవాళ్ళతో తిరిగేవాడు అని నిందలేశారు. అయినా సరే నేను వెళ్తాను అని నిర్ణయించుకునేసరికి భయపెట్టారు. చంపుతానని చస్తానని బెదిరించి తుపాకీ గురి పెట్టుకుని ఇదిగో అమ్మకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కారణం నేనంటూ నా మీద నిందలేస్తున్నారు. ఒక్కగానొక్క కూతురువి, నువ్వంటే ప్రాణం, అరికాళ్ళు, అరిచేతులు, గుండె, గుబులు, ప్రేమ, ఆపేక్ష, మమత, అనురాగం, గారాబం అంటూ చాలా చాలా కబుర్లు చెప్పారు. అసలు మీకు కట్టుకున్న పెళ్ళాం, కన్న కూతురు అనే ప్రేమే లేదు. నిజంగా మీరు ప్రేమున్న వారే అయితే నా ప్రేమని వ్యతిరేకించేవారు కాదు. నేను పారిపోయి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను కఠినమైన పనులు చేసేవాణ్ణే కానీ కన్న కూతురు మీద ప్రేమ లేని వాణ్ణి కాదు అన్నారు. అది పచ్చి అబద్ధం. మీకు ప్రేమ, అనురాగం అనేవి లేవు. మీరు కఠినాత్ములు కాబట్టే కఠినమైన పనులు చేయగలుగుతున్నారు. ప్రేమకి అర్థం తెలియని వారు కాబట్టే ప్రేమికుల్ని విడదీయాలనుకున్నారు. అరవద్దు. నేను ఇంత క్రితమే చెప్పాను, నేను మీ కూతుర్ని నన్ను రెచ్చగొట్టొద్దు అని. మీరు ఎంత పెద్దగా అరిస్తే నేను అంతకన్నా రెట్టింపు అరవగలను. ఎప్పుడు మీరు చెప్పడం నేను వినడం కాదు నాన్న. నేను చాలా విషయాలు మాట్లాడగలను, మీ తప్పుల్ని వేలెత్తి చూపించగలను. ఏంటి ఏంటి నువ్వు ఎత్తి చూపే తప్పులు? నేనే తప్పు చేయలేదు తెలుసా? అలా అని మీరు అనుకుంటే సరిపోదు నాన్న. ఇది తప్పు అని అనుకుంటే తప్పు చేసేవాళ్ళు తప్పు చేయరు. కానీ మీరు తప్పు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. మీకు తప్పప్పుల గురించి ఏం తెలుసు? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి పారిపోయానని మా కోసం రౌడీల్ని వెంటేసుకునొచ్చి అరకులో అల్లకొల్లను సృష్టించారు. మమ్మల్ని నరికేయాలని చూశారు. అది తప్పు కాదా? కన్న కూతురనే సంగతే మర్చిపోయి నా మీద కక్ష కట్టడం తప్పు కాదా? మేం ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏ సంబంధం లేని గోపి బావని పోలీస్ స్టేషన్ లో పెట్టించి చిత్త కొట్టించడం తప్పు కాదా? మా బతుకు మేం బతుకుతుంటే వాసుని ఎక్కడ పనిచేయకుండా చేయడం తప్పు కాదా? పిండమ్మి బతుకుదామనుకుంటే మా వ్యాపారంలో మట్టి కొట్టడం తప్పు కాదా? నేను అవమానాలు పడ్డాను, తల దించుకున్నాను, మోహం చూపించలేకపోయానని చాలా చాలా చెప్పారు. కానీ మీరు నా తండ్రి అని చెప్పుకోలేక చాలాసార్లు తలదించుకుంది నేను. మీరు మదన పడ్డారు, కానీ నేను కష్టాలు పడ్డాను. ఎందరి ప్రేమికుల్ని విడదీశారు, ఎంతమంది కడుపు కొట్టారు. పాపాలు చేసింది మీరు, వాటి శాపాలు తగిలింది నాకు. నిజంగా మీకు మనసు, మంచితనం, ప్రేమ అనేవి ఉంటే మమ్మల్ని ఇలా సాధించేవాళ్ళు కాదు. మీరు గొప్పగా నటిస్తారు నాన్న, మోసం చేస్తారు, ఏమారుస్తారు. అందరూ అలాగే చేస్తారని భ్రమపడతారు. మాయల మరాఠీ అని మీరే ఒప్పుకున్నారు. గారడి ఆట ఆడేవాడని వాసునన్నారు. అంటే వాసుది పొట్టకూటి కోసం, మీది దురాశ, స్వార్థం. రేవతి, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మీరే చాలా ఎక్కువ చేసి అందరికీ నష్టం కలిగిస్తున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. అయినా పెళ్ళైపోయిన నా బతుకు
బతుకు మీద మీ పెత్తనం ఏంటి? మీది నిజమైన ప్రేమైతే నచ్చ చెప్పాలి, అంతేగాని ఇలా బెదిరించి సాధించకూడదు. మీరు మారాను మారాను అని ఎన్నోసార్లు నమ్మించి మోసం చేశారు. అందుకే వాసు కూడా మీలా మోసం చేస్తున్నాడని అనుకుంటున్నారు. అంటే అంటే వాడు మారాడనని ఉద్దేశం? ఖచ్చితంగా అనుకుంటున్నాను. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నరకం అనుభవిస్తావని కదా చెప్పింది. మా అమ్మ కన్నా నరకం అనుభవిస్తానా? వాసు మోసగాడే కావచ్చు, కానీ మీలా కిరాతకుడు కాదు నాన్న. రేవతి! సార్, ఇది హాస్పిటల్. పక్క గదిలో పేషెంట్లు ఉన్నారు. మీకేమైనా ఉంటే మీరు బయట చూసుకోండి. సరే సరే. ఆ మాయలో పడిపోయావే, నిన్న భగవంతుడు కూడా కాపాడు. మీ నుంచి బయటపడితే చాలు, అదే 10,000. ఇంతకు ముందు కూడా నేను చెప్పిన మాట వినకుండా వాడిని పెళ్లి చేసుకున్నావు, నానా యాతనలు పడ్డా. ఇప్పుడు కూడా వాడిని నమ్మితే నరకం అనుభవిస్తావే. ఇప్పుడు నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. మేడం, పేషెంట్ కి డ్రెస్ చేంజ్ చేయాలి. లోపలికి రండి. భాగ్యం జాతకం చెప్పమ్మా. అమ్మా, నువ్వేం దిగులు పడకు. ఇవాల్టితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంతకాలం బాధించిన చెడు కాలం పోయి మీ జీవితాలు కళకళలాడతాయి. మీ దుఃఖాలు వేదన అన్నీ తొలగిపోతాయి. నువ్వు దుర్గా పూజ చేస్తే నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఏంటే భాగ్యం, రోడ్డును పోయే చిలక దోషాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టావు. నీకిలాంటి వాటి మీద నమ్మకం ఉండదని నాకు తెలుసయ్యా, కానీ ఇంట్లో ఒకదాని వెనక మరొకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి కదా. అందుకే ఏమైందో ఏమోనని ఈయన పిలిపించాను. అయ్యా, మీ పేరు మీద కూడా జాతకం చూడమంటారా? ఏమయ్యో, నాకు ఇలాంటి దోషాల మీద నమ్మకం లేదు. ఊరికే అది సరిలేదు ఇది సరిలేదు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి ఖర్చు చేయించాలని చూసా. నీతో గొడవ పడాలని నేను వస్తే నువ్వేంటి ఏకంగా నాకే జోష్యం చెబుతానంటున్నావు? ఏమయ్యా, ఈయన అందరు జ్యోతిషులాగా కాదు, అన్ని నిజాలే చెబుతున్నాడు. నీ పేరు మీద కూడా జాతకం చూపించుకోవచ్చు కదా. ఏమయ్యా, ఈయన పేరు మీద కూడా చీటీ తీయండి. అమ్మా, అయ్యగారి పేరు చెప్పండి. రంగయ్య. చిలక, రంగయ్య పేరు మీద చీటీ తీ. అయ్యగారి పేరు మీద కరుణామయుడు యేసుప్రభు బొమ్మ వచ్చింది. ప్రభు బరువు మోస్తున్నట్టుగా అయ్యగారు మనసులో చెప్పుకోలేనంత బాధ మోస్తున్నారు. లోపల కుమిలిపోతున్నారు. అమ్మా, చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. అయ్యగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఈ పాటికే మందులు మాకులు వాడి నయం చేసుకోవాల్సి ఉంది. కానీ పట్టించుకోకుండా వదిలేసి రోగం బాగా పెంచుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చెయ్యాలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలంటే గవ్వలు వేయాలమ్మా. గవ్వలా? ఎందుకు? 10 దాలక ఓ 25 లాగడానికి. అయ్యా, గవ్వలు వేసి గణితం చూస్తే మొత్తం గుట్టు రట్టవుతుంది. అమ్మగారిని చూస్తే జాలి వేస్తుంది. నాకు 25 వద్దు, పరకా వద్దు, ఓ 10 రూపాయలు ఇప్పించండి బాబు. రండి, గవ్వలు వేయండి. ఇదిగో వేయండి. ఇంకొకసారి వేయండి. మరోసారి వేయండి. మీరు 3 సార్లు వేసిన గవ్వలు 8 సంఖ్య సూచిస్తుంది. 8 అంటే అష్టకష్టాలే గాని అనుభవించేది ఏమీ లేదు. అయ్యగారికి నిద్ర లేదు, నీరసంగా ఉంటున్నారు. గుండెల్లో కఫం, మనిషిలో కోపం. 1 అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కు. ఏమంటారయ్యా? వీడేంట్రా బాబు, అక్కడ డాక్టర్ ఏం చెప్పాడు వీడు అదే చెబుతున్నాడు. కొంప తీసి మెడిసిన్ ఫెయిల్ అయ్యి ఈ రూట్లో సెటిల్ అయ్యాడా ఏంటి?
ఏంటయ్యా అంతా చూసినట్టుగా చెబుతున్నాడు? నువ్వు ఈ మధ్య సరిగ్గా నిద్రపోకుండా ఒకటే దగ్గుతున్నావు, నలతగా ఉంటున్నావు. ఒంట్లో బాగుంటాం లేదా? ఓసి పిచ్చినా మా లోకమా, ముసలతనానికి దగ్గు మామూలేనే. అయినా జలుబులు తుమ్ములు దగ్గులు అందరికీ వస్తూనే ఉంటాయి. ఆయన మాటలు పట్టించుకొని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టమాకు. లేనిపోని కొత్త జబ్బులు వస్తాయి. స్వామి, ఆయన మాటలు కేవలే కాని ఆరోగ్యం బాగుండటానికి ఏమైనా పరిహారం ఉందా? పెరుగన్నంలో పచ్చిమిరపకాయ కొరుక్కు తింటే పట్టిన పడిశం వదులుతుంది. దానికి పరిహారం ఉందే స్వామి అంటూ ఆయన అడుగుతున్నావు. శాస్త్రాలను ధిక్కరించకండి అయ్యా. అమ్మా, నమ్మని వాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పండి. మీరు నమ్మకంతో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. శని దృష్టి మీ ఆయన మీద పూర్తిగా ఉంది. 7 శనివారాలు తైలాభిషేకం చేస్తే గాని ఆ శని దోషం పోదు, ఆరోగ్యం కుదుటపడదు. ఆహా, ఏం చెప్పారు స్వామి. దేశంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని తీసేసి శనేశ్వర దేవాలయాలు కడితే బాగుంటుంది. ఇదిగా చెప్పింది చాలుగానే ఆ చీటీలన్నీ సర్దుకుని చిలకని తీసుకుని బయలుదేరు. నా డబ్బులు నాకు ఇప్పించండి అమ్మా, వెళ్తాను. ఎంత స్వామి? ఓ 50 రూపాయలు ఇప్పించండి అమ్మా. ఏమయ్యా, ఒక 50 రూపాయలుంటే ఇవ్వు. నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి 50 రూపాయలు సంపాదిస్తే ఆ చిలక నోరు లేని పక్షి ముక్కుతో లాగి 50 సంపాదించింది. అది గొప్పది నాకంటే. ఇదిగో తీసుకుని. ఏంటయ్యా, ఏం తప్పు చెప్పాడు? నువ్వు రాత్రి పగలు కళ్ళున దగ్గేది అబద్ధమా? నిద్రపోకుండా మూలిగేది అబద్ధమా? ఇదివరకు ఎట్టా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అదోలా ఉంటున్నావు. అది చూసేనయ్యా భయమేసి ఏంటి పిలిచాను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎందుకని ఆయన మీద విసుక్కుంటావు? స్వామి, ఈ మనిషి ఇంతే, మీరు వెళ్ళిరండి, నేను ఇంకోసారి పిలుస్తాను. లేనప్పుడు పిలిచి చీటీల కోసం సూరులో దాచిన డబ్బులు తీసిస్తుంది. నువ్వేమో అనుమానాలు దాని బుర్రకెక్కించు. అలాగే పదవే చిలక, వెళ్దాం. ఏమయ్యా, నీ వాలకం ఈ దబాయింపులు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పవయ్యా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చెప్పవయ్యా. అవునే, దాస్తున్నాను. నాకు క్యాన్సర్. ఇవాళ రేపో పోతాను. అయ్యో, అపశకునం మాటలు మాట్లాడుకయ్యా, నాకు అసలే భయంగా ఉంది. పైగా జ్యోతిష్యుడు కూడా అలాగే చెప్తున్నాడు. అపశకునం లేదు, గెపశకునం లేదు. చాలే ఊరుకోవే. ఇదిగో నాకే జబ్బు లేదు. అయినా ఇలాంటి వాటిని నువ్వు నమ్మకూడదు. వాళ్ళు మన మొహాలు చూసి లేనిపోనివి 4 చెప్పి ఇలా డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు. మనిషి అన్నాక రోగాలు రాకుండా ఉంటాయా? ఏదో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే జబ్బు పెరుగుతుంది, శాంతి ఉండదు మనసుకి. నాకేం కాలేదు, ఏ రోగం లేదు. అనవసరంగా నీ బుర్ర జడగొట్టుకోకు. ఇదిగో వెళ్ళి కాసి మంచిలు పెట్టరా. పో వెళ్ళు. సరేనయ్యా. పిచ్చి భాగ్యం, జబ్బు గుండెల్లో ఉంది, మందులు చూరులో ఉన్నాయి. నీకు ఈ విషయం తెలియకూడదనే మందులు దాచిపెట్టొచ్చానే.